హరే శ్రీనివాస. శ్రీ గురుభ్యో నమ. జగన్నాథదాసుల వారు రచించిన హరికథామృతసారంలో 2వ సంధి కరుణా సంధి. ఈ సంధిలో 13వ పద్యం. ఈ పద్యంలో దాసుల వారు ಹರಿಯು ಭಕ್ತರನ್ನು ಕಾಯುವ ಬಗೆಯನ್ನು ಸರ್ಪದ ದೃಷ್ಟಾಂತದೊಂದಿಗೆ ತಿಳಿಸುವರು. భగవంతుడు భక్తుల్ని కాచుకొని రక్షణ చేసే విధానాన్ని సర్పద దృష్టాంతము అంటే సర్పాన్ని ఉదాహరణగా చెప్తూ వివరిస్తున్నారు. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದಾಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಧನವ ಸಂರಕ್ಷಿಸುವ ಫಣಿ ತಾನುಣದೆ ಮತ್ತೊಬ್ಬರಿಗೆ ಕೊಡದೆ ಅನುದಿನದಿ ನೋಡುತ್ತ ಸುಖಿಸುವಂದದಿ ಲಕುಮಿ ವಲ್ಲಭನು. ಪ್ರಣತರನು ಕಾಯ್ದಿಹನು ನಿಷ್ಕಾಮನದಿ ನಿತ್ಯಾನಂದಮಯ ದುರ್ಜನರ ಸೇವೆಯನೊಲ್ಲನ ಪ್ರತಿಮಲ್ಲ ಜಗಕ್ಕೆಲ್ಲ. ಧನವ ಸಂರಕ್ಷಿಸುವ ಫಣಿ ತಾನು ಉಣದೆ ಮತ್ತೊಬ್ಬರಿಗೆ ಕೊಡದೆ ಅನುದಿನದಿ ನೋಡುತ್ತ ಸುಖಿಸುವಂದದಿ ಲಕುಮಿವಲ್ಲಭನು. ಪ್ರಣತರನು ಕಾಯ್ದಿಹನು ನಿಷ್ಕಾಮನದಿ ನಿತ್ಯಾನಂದಮಯ ದುರ್ಜನರ ಸೇವೆಯನೊಲ್ಲ ಅಪ್ರತಿಮಲ್ಲ జగక్కెల్ల. ఇది పదచ్ఛేదం. ఇక శబ్దార్థాలు. ఫణి అంటే హెడయుళ్ళ హావు, పడగ ఉన్నటువంటి సర్పం. వల్లభ పతి. ప్రణతరు అంటే భక్తులైనటువంటి వాళ్ళు, భక్తరు. భావార్థం చూద్దాం. ಧನವ ಸಂರಕ್ಷಿಸುವ ಫಣಿ ತಾನುಣದೆ ಮತ್ತೊಬ್ಬರಿಗೆ ಕೊಡದೆ ಅನುದಿನದಿ ನೋಡುತ್ತ ಸುಖಿಸುವಂದದಿ అని ಉದಾಹರಣೆ చెప్తున్నారు దాసుల వారు. ಈ ಭೂಮಿಯಲ್ಲಿಯ ನಿಧಿಯನ್ನು ಸಂರಕ್ಷಿಸುವ ಸರ್ಪ తాను ಅದನ್ನು భోగిಸುವುದಿಲ್ಲ. ఈ భూమిలో పూర్వం నుంచి మన పెద్దలు చెప్తూ ఉండేవాడు, పూర్వం నుంచి నిధి నిక్షేపాలున్న చోట సర్పాన్ని కాపలాగా పెట్టేవారట. ఆ సర్పమే కాపలా కాస్తూ ఉంటుందట ఆ నిధి నిక్షేపాలని. ఇప్పటికీ చెప్తుంటారు కదా, తిరువనంతపురంలో పద్మనాభస్వామి యొక్క సంపదలు అన్నీ ఉన్నటువంటి సర్పాలు నాగా బంధాలతో కూడుకున్నటువంటి ద్వారాల లోపల ఉంటాయి అని చెప్పుకుంటూ ఉంటారు కథలు. చరిత్ర ఉంటుంది అక్కడ. అలాగే పూర్వకాలంలో నిధి నిక్షేపాలకి కాపలాగా సర్పాలు కాపలా కాస్తూ ఉండేవి అని. ఆ విధంగా భూమిలో ఉన్నటువంటి నిధిని రక్షించేటువంటి సర్పం ఏం చేస్తుంది? తాను అదನ್ನು భోగిಸುವುದಿಲ್ಲ. ఆ సర్పమేమీ ఆ సంపదని అనుభవించదు. తన్నవరిಗೂ నీడదే. తన పోని ఇంకెవరికన్నా ఇస్తుందా? లేదు, ఇవ్వదు. ಯಾರಿಗೆ ಸಲ್ಲಬೇಕೋ ಅವರಿಗಾಗಿಯೇ ಕಾಯ್ದು ಮುಟ್ಟಿಸುವುದು. ఆ సంపద ఎవరిదైతే వాళ్ళకి ఇచ్చేదాకా, ఆ సంపదని వాళ్ళు ఎవరు పెట్టారో వాళ్ళు తీసుకునేదాకా దాన్ని కాచుకొని ఉంటుంది. ఎవరిని దొంగలు అనేవాళ్ళు వచ్చి దొంగిలించకుండా, సర్పం అంటే అందరికీ భయమే కదా, ఎవరు రారు. ఆ విధంగా వాళ్ళకి మాత్రమే చెందే విధంగా చూస్తుంది. ಹಾಗೆ ದೇವನು ನಮ್ಮ ಕರ್ಮಗಳನ್ನು ತಾನು ಅನುಭವಿಸದೆ ಯಾರಿಗೂ ಕೊಡದೆ ಕಾಲ ಬಂದಾಗ ನಮಗೆ ನೀಡುವ. అదేవిధంగా భగవంతుడు కూడా నమ్మ కర్మಗಳು, మన సంపద ఏంటి? మన కర్మలే మన సంపద. మనము ఈ దేహం వదిలి వెళ్ళేటప్పుడు మనం ఏమన్నా ధనం తీసుకెడుతున్నామా? తీసుకెడుతున్నాం, ధన రూపంలో కాదు. మన కర్మలు, సత్కర్మలు, దుష్కర్మలు అనేకమైనవి చేసి దాన్ని మోసుకెడుతున్నాం. అవే జన్మ జన్మలకు దాన్ని మళ్ళీ జన్మలో మళ్ళీ వాటిని అనుభవిస్తూ ఉంటారు. పుణ్యకర్మలు చేసినటువంటి వాళ్ళు సుఖాలు, పాపకర్మలు చేసినందుకు దుఃఖాలు. ఇదనమాట ఆస్తి. ఈ కర్మ అనేటువంటి దీన్ని, ఈ కర్మల్ని భగవంతుడు చక్కగా కాపలా కాసి జాగ్రత్త చేస్తాడట. తాను అనుభవించకుండా ఎవ్వరికి ఇవ్వడు. ఎవరి కర్మల్ని వాళ్ళే అనుభవించాలి, అంతే, ఇంకొకళ్ళకి వెళ్ళవు. అలాగే దానికి చెప్తూ ఉంటారు కూడా, పురాణాల్లో చెప్తారు. గోవులు చాలా సంఖ్యలో గోవులు
వాటి వాటి యొక్క దూడలు వెళ్ళి ఆ తల్లి దగ్గరికే పెడతాయి, ఆ దూడ ఆ తల్లి దగ్గరికే పెడుతుంది. అంటే ఈ కర్మ ఎవరికి చెందాలో ఎవరు అనుభవించాలో వాళ్ళకే పెడుతుంది ఆ కర్మ. ఆ విధంగా చేసేటువంటి వాడు పరమాత్మ. అలా సర్పము ఏ విధంగానైతే నిధుల్ని రక్షించి వాళ్ళకే అప్పచెప్తుందో, అలాగే అందరి యొక్క జీవుల యొక్క కర్మలన్నింటినీ కూడా తానేమీ అనుభవించడు, ఎవరికీ ఇవ్వడు. ఎవరికి ఎప్పుడు ఏది అనుభవ కాలం వస్తుందో ఆ కాలానికి వాళ్ళకే అనుభవానికి ఇస్తాడు. హరియు నిష్కామ హాగు నిత్యానంద. నిష్కామ, ఆయనకి ఏది అక్కర్లా. పోనీ పాపాలు అక్కర్లేదు, పుణ్యాలు ఏమన్నా తనేమన్నా కొంచెం తీసుకుంటాడా? లేదు, ఏది అక్కర్లేదు. నిత్యానందపూర్ణ. ఎందుకని అక్కర్లేదు? ఆయనకి కావలసినంత ఆనందం నిత్యానందం. సదానందైక దేహ అని చదువుకున్నాం కదా మనం. ఆనందమే ఆయన దేహం, ఆ జ్ఞానానందాలే ఆయన యొక్క దేహం. అలాంటి నిత్యానందపూర్ణుడికి ఇంకొకళ్ళ యొక్క సంపదలతో పని ఉంది? ఏమీ లేదు. అందుకని తాను అనుభవించడు, ఇంకొకరికి ఇవ్వడు. ఎవరి యొక్క కర్మని వాళ్ళకే వాళ్ళ యొక్క సమయం వచ్చినప్పుడు వాళ్ళ చేతని అనుభవింపచేస్తాడు. దీనికి సర్పం ఉదాహరణ. ಜಗಕ್ಕೆ ಅಸದೃಶ್ಯನಾಗಿ ಅತ್ಯಂತ ವಿಲಕ್ಷಣನಾಗಿದ್ದು ತನ್ನ ಭಕ್ತರಿಂದ ಸಜ್ಜನರಿಂದ ಸೇವೆ ಸ್ವೀಕಾರ ಮಾಡಿ ಅವರಿಗೆ ಅನುಗ್ರಹ ಮಾಡುತ್ತಾನೆ. జగత్తుకే అసదృశుడు, పరమాత్మతో పోల్చబడేవాడు ఎవ్వరూ లేరు. అత్యంత విలక్షణుడు, విలక్షణమైనటువంటి వాడు పరమాత్మ. ఒకే కాలంలో అనేక కర్మలు చేయగలిగినటువంటి వాడు. అలాంటి విలక్షణమైనటువంటి లక్షణాలు, అసదృశుడు, ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి స్వామి తన భక్తులు, తన యొక్క సజ్జనులు చేసేటువంటి సేవ, ఆ సేవని స్వీకరిస్తాడట. చేసి ఆ భక్తుల్ని, సజ్జనులైనటువంటి వాళ్ళ యొక్క భక్తుల యొక్క సేవని స్వీకరించి వాళ్ళకి అనుగ్రహం చేస్తాడు. అయితే ದುರ್ಜನರ ಸೇವೆ ಸ್ವೀಕರಿಸದೆ ಅವರಿಗೆ ಯೋಗ್ಯವಾದ ನರಕಾದಿ ಅನರ್ಥಗಳನ್ನು ನೀಡುತ್ತಾನೆ. ದುರ್ಜನರ ಸೇವೆಯನ್ನೊಲ್ಲ ಅಪ್ರತಿಮಲ್ಲ ಜಗಕ್ಕೆಲ್ಲ. ప్రణతరను కాయిదిహను. ప్రణతరు భక్తుల్ని కాపాడుతాడు. నిష్కామనది నిత్యానందమయుడు. దుర్జనర సేవయను ఒల్ల అప్రతిమల్ల జగక్కెల్ల. దుర్జనులైనటువంటి వాళ్ళకి, దుష్టులైనటువంటి వాళ్ళు చేసే సేవ ఏమైనా ఒకవేళ చేస్తే దాన్ని స్వీకరించడు. వాళ్ళు సేవగా చెయ్యరు, వాళ్ళు భగవంతుని ప్రీతి కోసం చెయ్యరు. దుర్జనులు వాళ్ళ స్వార్థం కోసం, స్వలాభం కోసం చేస్తారు, భక్తితో చెయ్యరు. కాబట్టి దాన్ని స్వీకరించకుండా అవరికి ఏది యోగ్యమో దాన్నే ఇస్తాడు. దుర్జనులకు యోగ్యమైంది నరకాది అనర్థాలు, అంధంతమస్సు, నరకము మొదలైనటువంటి వాటినే ఇస్తాడు. సజ్జనులైనటువంటి వాళ్ళని కరుణతో ఎప్పుడూ రక్షణ చేస్తూనే ఉంటాడు. విశేషాంశాలు ఏంటంటే, ధనవ సంరక్షిಸುವ ఫణి ఎందరే. ధనవ సంరక్షిಸುವ ఫణి, ధనాన్ని రక్షించేటువంటి సర్పము అంటే దీనికి ఆధారం విష్ణు సహస్రనామంలో ఉన్నాయి. దేవను ಎಂಬ ನಿಧಿಯನ್ನು ಸೇವೆಗಾಗಿ ಕಾಯುವ మహాశేష అని. భగవంతుడు అనేటువంటి నిధిని సేవ కోసం కాస్తూ ఉంటాడు మహాశేష. ఈ విధంగా దీనికి ఆధారం విష్ణు సహస్రనామం. ತರುవాత ಸೃತ್ಯರ್ಥವಾದ ಅಸುರರಿಂದ ಸೇವೆಯ ನೊಲ್ಲ ಎಂಬ ಅರ್ಥವನ್ನು ಇಲ್ಲಿ ವರ್ಣಿಸಿದ್ದಾರೆ. వేదంలో చెప్పబడినటువంటి వాక్యానికి అనుసారంగా వేదార్థాన్ని అనుసరించి చెప్పారు ఇక్కడ. అసురులైనటువంటి వాళ్ళని సేవని భగవంతుడు స్వీకరించడు అనేటువంటి అర్థం ఇక్కడ వేదంలో చెప్పబడినటువంటి మంత్ర అర్థంటది. దుర్జనర సేవయనొల్ల అనే మాట వేదార్థం, శృత్యర్థవాద మాట అది. అసురరిండ సేవయను ಒಲ್ಲ అనేటువంటి అర్థం. ಸಂಪತ್ತನ್ನು ಕಾಯುವುದು ದೇವರಿಗೆ ಅನಿವಾರ್ಯವಲ್ಲ, ಆದ್ದರಿಂದ ಬೇಸರವಿಲ್ಲ, ಅದಕ್ಕಾಗಿ ಸುಖಿಸುವಂದದಿ అన్నారు. ఈ సంపదని కాచుకొని ఉండటము అనేది దేవరికి అనివార్యవల్ల. తప్పనిసరిగా భగవంతుడు కష్టపడి కాస్తున్నాడు, దాన్ని కాపలా కాస్తున్నాడు అనేదేమీ మనం అనుకోకల్లా. భగవంతుడు అవలీలగా చేస్తాడు అది. ఆయనకి బేసర లేదు. అయ్యో దీన్ని వీళ్ళందరి జీవులందరి యొక్క కర్మల్ని నేనే కాపలా కాయాలా అనేటువంటిది ఏమీ లేదు. అవను అప్రతిమల్లా నిత్యానందమయుడు. భగవంతుడు ఈ పనిని లీలాజాలంగా చేసేస్తాడు.
సుఖిసువందది. అందుకని సుఖిసువందది, సుఖంగా ఉంటాడు పరమాత్మ. ఏ కష్టమూ లేదు ఆయనకి. జీవులందరి కర్మల్ని కూడా కాచుకొని ఉండి వాళ్ళకే అప్పచెప్పాలి అనేటువంటి కష్టమైన పని కాదు పరమాత్మకి. అసదృశుడు కదా ఆయన. అది సంపత్తిని ఆశ హరికి ಇಲ್ಲ. ఈ సంపద, అమ్మో ఇంత సంపద ఉంది వీళ్ళందరిది, మనము దీని మీద ఆశపడదాము అనేటువంటి ఆశ లేదు భగవంతుడికి. ఎందుకు? ఆయన నిష్కామన. ಇದಕ್ಕೆ ಕಾರಣ లకుమి వల్లభ ಮತ್ತು నిత్యానందమయ్య. ఆయనకి సంపదతో పనేంటి? సంపదలను ఇచ్చేటువంటి దేవత లక్ష్మీదేవే భగవంతుని పత్ని. భగవంతుణ్ణి ఆశ్రయించుకుని ఉండేటువంటి లక్ష్మీదేవి లకుమి వల్లభ. అలాంటి లక్ష్మీదేవికే వల్లభుడు పతి. ఇంకా ఆయన నిత్యానందమయుడు, సదా ఆనందమే ఆయనకి. సంపద లేదే, ఆనందం లేదే అనేదే లేదు, కొరతే లేదు. ఆయన ಆನಂದಪೂರ್ಣುಡು ఆయన. ಹರಿಯು ತಾನು ಸ್ವೀಕರಿಸದಿದ್ದರೂ ಯಾರಾದರೂ ಲಂಚ ನೀಡಿ ಅಥವಾ ಬೆದರಿಸಿ ಕಸಿಯಬಹುದೇ ಎಂದರೆ దాసరెద్దరు దుర్జనర సేవయనొల్ల మత్తు అప్రతిమల్ల జగక్కెల్ల అంటున్నారు. పోనీ భగవంతుడు తాను అనుభవించడు, తాను స్వీకరించడు, ఆయన నిష్కామన, ఆయన నిత్య ఆనందమయ్య, ఆయనకేం అక్కర్లేదు. సరే, ఎవరైనా ఏదైనా లంచం ఇచ్చి లేదా భగవంతుణ్ణి బెదిరించి లాక్కుంటారేమో, ఆయన ఎంతవరకు కాపలా కాయగలడు? ఒకవేళ ఎవరన్నా వచ్చి తీసుకుంటారేమో అనుకుంటారేమో. అందుకని దాసుల వారు చెప్తున్నారు, దుర్జనర సేవయ్య నొల్ల. దుర్జనులని ఆయన దగ్గరకు రానివ్వడు, వాళ్ళ యొక్క సేవని స్వీకరించడు. అసలు ఆయన దగ్గరికి దుర్జనులు వెళ్ళే వీలే లేదు. కాబట్టి ఎవ్వరూ ఆయన్ని బెదిరించరు. ఆయనకి సేవ స్వీకరిస్తే కదా, లంచం తీసుకుంటే కదా, ఆయన తీసుకుంటే కదా వీళ్ళు ఇచ్చేది. కాబట్టి అలాంటి భయమే లేదు. దుర్జనర సేవయ్యనొల్ల మత్తు అవను అప్రతిమల్ల. అప్రతిమల్ల అంటే ఎదురు యోధుడే లేడు పరమాత్మకి. సర్వోత్తముడు, అందరికంటే ఎత్తರದ దైవ, సర్వోత్తముడైనటువంటి పరమాత్మ అప్రతిమల్ల. ఎదురు యోధుడు, భగవంతుణ్ణి ఓడించగలిగేటువంటి యోధుడు ఎవ్వరూ లేరు. జగత్తుకే, ఈ 14 లోకాలకే ఓడయ్య ఆయన. ఆయనకి ఎదురే లేదు. అలాంటి పరమాత్మ జీవులందరి యొక్క కర్మల్ని వాళ్ళకి కాలం వచ్చినాక వాళ్ళు అనుభవించే విధంగా చేస్తాడు. అందరినీ కూడా జాగ్రత్తగా పెట్టి వాళ్ళకి ఇస్తాడు. భక్తులైనటువంటి వాళ్ళని రక్షణ చేస్తాడు. దుర్జనులని వాళ్ళకి యోగ్యమైనటువంటి నరకాది లోకాలని ఇచ్చేస్తాడు. ఇది హరి భక్తుల్ని ఏ విధంగా రక్షిస్తాడు అనేటువంటి దాన్ని సర్పం యొక్క ఉదాహరణతో చెప్పారు దాసుల వారు చక్కగా. ಧನವ ಸಂರಕ್ಷಿಸುವ ಫಣಿ ತಾನುಣದೆ ಮತ್ತೊಬ್ಬರಿಗೆ ಕೊಡದೆ ಅನುದಿನದಿ ನೋಡುತ್ತ ಸುಖಿಸುವಂದದಿ ಲಕುಮಿ ವಲ್ಲಭನು ಪ್ರಣತರನು ಕಾಯ್ದಿಹನು ನಿಷ್ಕಾಮನದಿ ನಿತ್ಯಾನಂದಮಯ ದುರ್ಜನರ ಸೇವೆಯನೊಲ್ಲನ ಪ್ರತಿಮಲ್ಲ ಜಗಕ್ಕೆಲ್ಲ. ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು, ಆದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀ ಗುರುಮಧ್ವಾಂತರ್ಗತ ಶ್ರೀಕೃಷ್ಣ ಅರ್ಪಣಮಸ್ತು.